అరుణానందగిరి ఇక నిన్న సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మధ్యలో బంద్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా కోకిలలు ఎంత కూర్చున్నాయో, నేను బయటకు వచ్చేసరికి లేవు. కోకిలలు చిట్టి పక్షులు బాగా అల్లరేసినాయి. ఇక వచ్చేసరికి మరి ఏవి లేవు. ఇక ఇప్పుడు కొంతసేపు అయితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి వచ్చి ముగ్గేద్దాం. ఇంక ఇప్పుడైతే తెల్లవారుతుంది కదా. చూడండి, ఉరుములు, ఎంత పెద్ద ఉరుములు చూడండి. వర్షం పడుతుంది అసలు. ఇవి మన పూజకైతే పూలు తెంపుకొని వచ్చినా మీకు చూపిద్దాం అనుకుని, ఎందుకు అనుకున్నా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకుందాం. మరి అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక బయటకు వెళ్దాం. బయట అయితే భారీ వర్షం పడుతుంది. ఇక అయినా మన రొటీన్ ఆగది. ఇక మంచిగా పూజ సంపూర్ణమైంది. ఇప్పుడు బయటకు వెళ్ళి మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం రండి. నేను అరుణానందగిరి. ఇక మరి మన రొటీన్ ఇప్పటిదాకా చూపించలే మీకు. నాకు ఇక్కడ ఏదో ఒకటి స్తోత్రం పెడతా కాబట్టి మనసాలి రవ్వ ఉప్మా వేస్తున్నా. వేడి నీళ్ళని పాలు ఆల్రెడీ నైవేద్యం పెట్టేటప్పుడే మనం వేడి చేస్తున్నాం. చూడండి, క్యారెట్, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి. వారికి ఇవన్నీ ఎక్కువ ఉండాలి. అబ్బా, ఈరోజు కూడా మర్చిపోయినా. ఇలా జీడిపప్పు వేద్దామని పోయినసారి అనుకున్నా, ఈసారి కూడా మర్చిపోయినా. ఇక ఇట్లా ఉంది మార్నింగ్ టైంలో. అసలు లేట్ అంటే ఇక లేట్ ఏం కాదు, కానీ వర్షం పడుతుంది కాబట్టి ఎప్పుడెప్పుడు టీ తాగుదామా అన్నట్టుంది. అందుకనే నేనైతుంది మార్నింగ్ టీ తాగుదామా, ఫస్ట్ టీ తాగిన తర్వాత మరి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేద్దామా అంటే లేదు రెగ్యులర్ లాగానే అన్నారు మా వారు. అందుకని ఇక పూజ కాంది మళ్ళీ ఇది కాదు. ఒకవేళ మనకు ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం ఎప్పుడన్నా ఒకరోజు, వారంలో ఒకరోజు, 2 రోజులు, ఒకరోజే 2 రోజులు కూడా ముందుగా టీ తాగి తర్వాత ఇక కొంతసేపు ఒక పావు గంట లేటుగా పూజ చేసుకుంటా. టీ తాగిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటా. ఎప్పుడో, అది కూడా మంగళవారం, బుధవారం అయితేనే. ఇక ఒట్టి రోజులల్లో అస్సలు వీలు కాదు. ఎందుకంటే మనకు ఫ్రైడే స్పెషలే, మండే స్పెషలే, ఇక సాటర్డే స్పెషలే, సండే స్పెషలే. ఎందుకంటే అగ్నిహోత్రం ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది. టీ కూడా పెట్టినా. చిట్టిపిట్టలు చాలా వస్తున్నాయి మార్నింగ్ మబ్బులు 5 గంటల నుండి. ఇక ఈరోజైతే మార్నింగ్ 5కి కోకిలలు ఎంత కూర్చున్నాయి అంటే విపరీతంగా కూర్చున్నాయి. అసలు ఆ వర్షంలో కూడా అవి గూట్ల నుండి బయటకు వెళ్ళిపోయినట్టున్నాయి. వర్షం బాగుండే అప్పుడు. ఇక మరి అన్నీ అలర్ట్ కావాలని కూర్చున్నాయో ఎందుకు కూర్చున్నాయో తెలియదు. సరే, ఇక కోకిలలు అంతా కూస్తున్నాయి కదని బయటకు వచ్చి చూద్దామనేసరికి ఇక అవి అప్పుడు లేవు. ఎక్కడో చిట్టిపిట్టల అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నా. నిజంగా వర్షం వస్తే పక్షులకి ఎంత కష్టం. అందుకే వర్షాకాలం రాగానే అవి ప్రతి పక్షి కొన్ని ఏవో ఒకటి పూసలు నోట్లో పట్టుకొని పోవుడు చాలా అబ్జర్వ్ చేసిన నేను. అంటే జూన్ స్టార్ట్ కాగానే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుందంటే వాటి పని అవి ఒక గూడు కట్టుకుంటే ఏమో. ఇక్కడ ఎక్కడో అరసినట్టు వినిపిస్తుంది కానీ అవి ఎక్కడ ఉన్నాయో ఏమో. చూడండి, టీ రెడీ అయింది. అసలు బ్రేక్ఫాస్ట్ తిన్నాక వెంటనే టీ తాగాలి వాళ్ళు మొత్తం. చక్కెర కొంచెమే వేస్తా, అందుకే నేను చూపించా. ఎప్పుడు మన ఉప్మా పరిస్థితి చూద్దాం. అవుతుంది అని నేను అనుకుంటున్నా.
చూడండి చక్కగా ఉడికిపోయింది, సంకోచం లేకుండా. ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి. ఒకసారి ఇట్లా తింపి 2 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుందాం. అయితే ఈ రవ్వకు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, ఆయిల్ చాలా తక్కువ ఉపయోగిస్తాం. ఇది చూడండి ఎంత చక్కగా ఉడికింది. కాబట్టి టీ స్టవ్ బంద్ చేద్దాం. ఇక బ్రేక్ఫాస్ట్ తిన్నాక టీ తాగుదాం. ఇప్పుడు ఇక సర్వ్ చేసుకుందాం వేడి వేడి ఉప్మా. అయితే ఈరోజు కొంచెం ఎక్కువనే చేసిన, ఎందుకంటే ఇక మేమిద్దరం కాక ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువ చేస్తాం. మనకి ఎంత అవసరం ఉంటే అంత చేస్తాం కదా, అట్లా. సరే, మొత్తానికి బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది కాబట్టి తిని టీ తాగుదాం మళ్ళీ. వర్షం తగ్గింది కదా, పక్షులు అక్కడున్నాయి, పైన కూర్చున్నట్టున్నాయి. మన బ్రేక్ఫాస్ట్ అయింది, టీ తాగిన. హలో అండి, నేను అరుణానందగిరి. పొద్దున్నే వర్షం చాలా పడ్డది, ఇప్పుడు కొంచెం తగ్గింది. తగ్గిన తర్వాత పక్షులన్నీ బయటకు తిరగడానికి వచ్చినట్టున్నాయి. ఎట్లా అల్లరి వేస్తున్నాయి చూడండి. ఇట్లా కిచకిచా కిచకిచా అంతే. పక్షుల హడావుడి ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.